నెక్స్ట్ తీన్మార్ గొర్రె ఉరికొస్తుంది చూడు. గొర్రె ఉరికొచ్చి కుదురుతుంది. కాక కుర్చీ మీద కూర్చున్నాడు, తొట్టికాడనే గుర్తు పడేది. ఈ గొర్రెల స్కామ్ ఉరికొస్తా ఉందట. ఒక్కటి కాదు, కేసీఆర్కు చాలా మందికి తెలియదు ఏంటంటే కేసీఆర్ మెంటల్గా ప్రిపేర్ అయ్యిండు. ఖచ్చితంగా నా కుటుంబం జైలుకు పోతుంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ మెంటల్గా ప్రిపేర్ అయ్యిండు. మీద చెప్పేదంతా డంబాచారమే. మీరు ఈ మన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత కామ్ ఎక్కడోడక్కడ గప్చుప్ అంతే సైలెంట్ అవుతుంది. నాకు కేటీ రామారావు ఒకవేళ పైసలు అలా పైసలు పని చేసినట్టు అయితే ఇంకా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎదజల్లైనా గెలవాలనుకున్నారు అదేటో బాయ్. ఇగో ఈ రకంగా కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ నమ్ముకున్న వాళ్ళ పని కూడా అవుతుంది. కేసీఆర్ నమ్ముకున్న అధికారుల పరిస్థితి ఏమైంది ఇప్పుడు? కేటీ రామాన్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి కూడా భవిష్యత్తులో గదే జరగబోయేది.